నలుగురు బాటసారులు. విమలావతి అనే అమ్మాయి పెళ్లి అయి ఒక గ్రామంలో ఉండే తన భర్త ఇంటికి కాపరానికి వచ్చింది. ఆమె భర్త కోపిష్టి. అతను తన భార్యను కట్టుదిట్టాల్లో పెట్టి, నువ్వు ఎవరితోనూ మాట్లాడకూడదు, నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో అని హెచ్చరించాడు. విమలావతి మంచి మాటకారి, మంచి తెలివితేటలు కలదీను. అందుచేత ఆమెకు తన భర్త చేసిన శాసనం బాధాకరమనిపించింది. అదీ కాక ఆమెకు పుట్టింట ఉన్న కాలంలో అతిథులు అభ్యాగతులు రావటము, వాళ్ళు చెప్పే కబుర్లు వినటము అలవాటు. ఇప్పుడు ఆమెకు అలాంటిదేమీ లేదు. ఊరి వాళ్లకు ఆమె భర్త సంగతి తెలుసు కనుక ఎవరో ఆమెతో కబుర్లు పెట్టుకునేవాళ్లు కారు. ఇతరులతో మాట్లాడటము, అతిథులను సత్కరించటము, ఈ రెండూ విమలావతికి తీరని కోరికలైపోయాయి. ఒకనాడు విమలావతి ఊరి బావిలో నీళ్లు చేదుతూ ఉండగా అటుగా నలుగురు బాటసార్లు వచ్చి బావిని నీళ్లు తోడే స్త్రీని చూశారు. వారికి దాహంగా ఉంది. అందుచేత వాళ్ళు అంత దూరంలో నిలబడి తమలోకెల్లా పెద్దవాణ్ణి ముందు దాహం తీర్చుకురమ్మని పంపారు. ఆయన విమలావతిని సమీపించి, తాగటానికి కాసిని నీళ్లు పోస్తావా అమ్మా అని అడిగాడు. మీరు ఎవరు అని ఆమె ఆయన్ను అడిగింది. నేను బాటసారిని అన్నాడా మనిషి. సృష్టిలో ఇద్దరే బాటసారులు, మూడో బాటసారి లేడే అంటూ విమల తన పని చూసుకోసాగింది. మొదటివాడు నీరు తాగకుండా బావి దగ్గర నిలబడి ఉండడం చూసి మరొకడు బావి దగ్గరికి వచ్చాడు. విమలావతి అతనితో, ఈయన తాను ప్రయాణికుడిననే అబద్ధం చెబుతున్నాడు, మీరు కూడా మరో ప్రయాణికుడు కాదు కదా అన్నది. ప్రయాణికుడినంటే ఆ మనిషి నీరు పొయ్యదనుకుని రెండోవాడు, నేనొక బీదవాణ్ణి అన్నాడు. ప్రపంచంలో రెండు రకాల బీదవాళ్లే ఉన్నారు, అందువల్ల మీ మాట నిజం కాదు అంటూ విమలావతి తన పని తాను చూసుకోసాగింది. మరికొంతసేపటికి మూడోవాడు బావి వద్దకు వచ్చాడు. విమలావతి అతనితో, వీరిద్దరూ ప్రయాణికుడినని బీదవాడినని అబద్ధాలు చెప్పారు, మీరెవరు అన్నది. నేనొక మూర్ఖుణ్ణి అన్నాడు మూడోవాడు. అబద్ధం, ప్రపంచంలో ఇద్దరే మూర్ఖులున్నారు అంటూ విమలావతి తన పని తాను చూసుకోసాగింది. చివరకు నాలుగోవాడు కూడా బావి వద్దకు వచ్చాడు. నువ్వు ఎవరు నాయనా? వీళ్ళు ముగ్గురు ప్రయాణికుణ్ణని బీదవాడినని మూర్ఖుడినని అబద్ధాలు చెప్పారు, నువ్వైనా నిజం చెబుతావా అని విమలావతి అతన్ని అడిగింది. నేను బలవంతుణ్ణి అన్నాడు నాలుగోవాడు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులున్నారు, నువ్వు కూడా అబద్ధం చెప్పావు అని విమలావతి తన బట్ట పిండుకోవడం పూర్తి చేసింది. ఆమె నీళ్ల బిందె ఎత్తుకుని ఇంటికి బయలుదేరుతూ, పాపం మీరందరూ దాహంగా ఉన్నట్టున్నారు, నీరు తాగి మా ఇంటికి వచ్చి భోజనం చేసి మరీ వెళ్ళండి అని వారికి నీళ్లు పోసి తన వెంట వాళ్ళని ఇంటికి తెచ్చింది. తన భార్య వెనకగా ఎవరో నలుగురు వస్తూ ఉండడం చూసి ఒక కర్ర తీసుకుని బయటికి వచ్చి విమలావతి భర్త ఉగ్రుడైపోతూ, ఎవరే వీళ్ళందరూ, ఎందుకు నీ వెంటబడి మన కొంపకు వస్తున్నారు అని అడిగాడు. వాళ్ళనే అడగండి అంటూ విమలావతి ఇంటిలోకి వెళ్ళిపోయింది. అయ్యా, మేం ప్రయాణికులం, దాహం వేస్తే మీ ఆవిడని నీరు అడిగాం, భోజనానికి పిలిస్తే వచ్చాం, నువ్వు ఇలా కర్ర తీసుకుని మా మీదకి రావటం మర్యాద కాదు అన్నారు ఆ ప్రయాణికులు. ఆడదాన్ని నీళ్లు అడుగుతారా, అంత చొరవ అంటూ విమలావతి భర్త వాళ్ల మీదకి కర్ర ఎత్తాడు. బలాఢ్యుణ్ణని చెప్పుకున్న యువకుడు అతని చేతిలో నుంచి కర్ర లాగేసుకున్నాడు. ముష్టి యుద్ధం సాగింది. ఇది చూసి రాజభటులు వారందర్నీ తీసుకుపోయి కొత్వాలు ఎదుట పెట్టి, వీళ్ళందరూ నడివీధిలో కోట్లాడుకున్నారు అని చెప్పారు. అందరికీ తలా 10 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు కొత్వాలు. వాళ్ళ వెనకే వచ్చిన విమలావతి, కొత్వాలయ్యా, నీ తీర్పు తప్పు, నువ్వు ఒప్పుకుని దెబ్బల శిక్ష రద్దు చేయకపోతే నీ మీద రాజుగారి దగ్గర ఫిర్యాదు చేస్తాను అన్నది. అలాగే పోయి ఫిర్యాదు చేసుకో అన్నాడు కొత్వాలు. రాజుగారు తీర్పు ఇచ్చిన దాకా శిక్ష అమలు చేయకు అంటూ విమలావతి రాజుగారి కొలువుకు పోయి, కొత్వాలు అకారణంగా నా భర్తకు మరి 4 ప్రయాణికులకు శిక్ష విధించాడు, మీరు కొత్వాలను విచారణ చెయ్యండి అన్నది. రాజు కొత్వాలును మిగిలిన 5గురిని రప్పించి కొత్వాలును అతను విధించిన శిక్ష గురించి అడిగాడు. వీళ్ళు నడివీధిలో కొట్లాడుకున్నారు అన్నాడు కొత్వాలు. వీళ్ళంతా ఎవరు, ఎందుకు కోట్లాడుకున్నారు అని రాజు అడిగాడు. కొత్వాలు ఆ మాట అడిగి ఉంటే నేను తమ దాకా వచ్చేదాన్నా అంటూ విమలావతి బావి దగ్గర జరిగిందంతా చెప్పి
ఇందులో అపరాధం అంతా నాదే. నన్ను శిక్షించడానికి నా భర్త ఉండనే ఉన్నారు కదా అన్నది. నువ్వన్న మాట నిజమే, కానీ ఇద్దరే ప్రయాణికులు, ఇద్దరే బీదవాళ్ళు, ఇద్దరే మూర్ఖులు, ఇద్దరే బలవంతులు ప్రపంచంలో ఉన్నారని వాళ్లతో అన్నావే, వాళ్ళెవరు అని రాజు అడిగాడు. దానికి విమలావతి, సృష్టిలో సూర్యచంద్రులే నిజమైన ప్రయాణికులు, ఆవు కన్య ఇద్దరే నిజమైన బీదవాళ్ళు, వరుణుడు వాయువు ఇద్దరే బలవంతులు అన్నది. ఇద్దరు మూర్ఖులు ఎవరో చెప్పావు కావు అన్నాడు రాజు. సంగతి సందర్భాలు తెలుసుకోకుండా తీర్పు ఇచ్చినవాడు, ఇంటికి వచ్చిన వాళ్లపైన కర్ర ఎత్తినవాడు నాకు తెలిసిన మూర్ఖులు మహారాజా అన్నది విమలావతి. రాజు ఆమె మాటకారితనానికి ముచ్చటపడి కొత్వాలును వందలించి పెళ్ళాన్ని అర్థం లేని కట్టుదిట్టాల్లో పెట్టవద్దని విమలావతి భర్తకు బుద్ధి చెప్పి అందరినీ పంపేశాడు. కథ సమాప్తం.